ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కాసేపట్లో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఇవాళ లాయర్తో కలిసి విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్తో పాటు మాజీ ఏఐజీ రామచంద్రరావు వెళ్లనున్నారు. అరవింద్, దానకిషోర్ స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్తో సంబంధం ఉన్న నిధుల దుర్వినియోగం ఆరోపణపై కేటీఆర్ను ఏసీబీతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు పిలుస్తూ నోటీసులు జారీ చేసింది. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులపై ప్రశ్నించనున్నారు అధికారులు. అలాగే కోడ్ ఉల్లంఘనపై కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయం రానుండటంతో భారీగా బలగాలను మోహరించారు. ఈరోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోపక్క గతంలో మాదిరిగా కాకుండా హైకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో లాయర్ను వెంట తీసుకొని వెళ్ళవచ్చని అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ అయితే మాత్రం తన లాయర్ తోటి ఈరోజు విచారణకు వెళ్ళనున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక తాజా సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ ఎదుట ఈ రోజు అడ్వకేట్ సమక్షంలో కేటీఆర్ హాజరవబోతున్నారు. నందినగర్ నుంచి కూడా ర్యాలీగా ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో ఏదైతే 10:30-11 లోపు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి అయితే వస్తున్నారన్న నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం రోడ్డు మొత్తము కూడా అటువైపు ఇటువైపు మొత్తము కూడా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ప్రస్తుతం అయితే ఏసీబీ హెచ్ఎండిఏ నిధుల గోల్మాల్ కి సంబంధించి, అలాగే ఆర్బీఐ ఉల్లంఘన, అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఎలా ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారాన్ని జరిపారు అన్న కోణంలో కోడ్ ఉల్లంఘన, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేశారు అన్న నేపథ్యంలో కూడా ప్రశ్నించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏసీబీ కార్యాలయం దగ్గర మనం చూసుకున్నట్టయితే, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పోలీసులు గతంలో ఏదైతే మొన్న రావాల్సినటువంటి కేటీఆర్ ఇవాళ వస్తున్న నేపథ్యంలో భారీగా కేటీఆర్ అనునాయులు చాలా మంది, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా వరకు అక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా వారికి అనుమతించకుండా గేట్ మొత్తం కూడా బారికేడ్స్ వేసి క్లోజ్ కూడా చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా కేటీఆర్ వచ్చే సమయంలో తన న్యాయవాది అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావునికి మాత్రమే కోర్టు నిన్న హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాబట్టి న్యాయవాది కూడా ఏదైతే కేటీఆర్ ని ప్రశ్నించే సమయంలో కేవలం విజువలైజేషన్ రూపంలో మాత్రమే ఒక గ్లాస్ గది నుంచి చూసుకోవచ్చు. అలాగే సీసీ కెమెరా అపీరెన్స్ ద్వారానే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా చేయాలి అన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు రామచంద్రరావుని అనుమతిస్తున్నారు. కేటీఆర్ తో పాటు రామచంద్రరావు కూడా విచారణకు హాజరవుతున్నారు. విచారణకి సంబంధించి కేటీఆర్ అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మాత్రమే విచారణ గదిలో ఉంటారు. అడ్వకేట్ మరొక గదిలో ఈ మొత్తాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ప్రశ్నించే సమయంలో కావచ్చు, అక్కడ డైరెక్ట్ గా కేటీఆర్ తో పాటు అడ్వకేట్ కి అయితే అనుమతి హైకోర్టు మంజూరు చేయలేదు. ప్రస్తుతం అయితే కేటీఆర్ 10 గంటలు లేదా 10:30 లోపు ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో జరిగినటువంటి అవకతవకలు, అలాగే దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అరవింద్ కుమార్ ని సుదీర్ఘంగా విచారించినటువంటి ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పలు ప్రశ్నలు కూడా కేటీఆర్ ని సంధించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. రవి, రైట్, థ్యాంక్ యూ ఉషా.
Hey,